వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ వివాదంలో టాలీవుడ్ పెద్దలు మంత్రాలు జరిపేందుకు రెడీ అయిపోయారా? ఏపీ సీఎం చంద్రబాబు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే ఎస్, అల్లు అర్జున్ వివాదంలో రంగంలోకి టాలీవుడ్ పెద్దలు దిగినట్లుగా తెలుస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసే ప్రయత్నాలు జరగనున్నాయి. అయితే ఈ 2-3 రోజుల్లో ఈ ఇద్దరిని కలవబోతున్నారు టాలీవుడ్ పెద్దలు. ఇప్పటికే ఇద్దరు నేతల అపాయింట్మెంట్ కోసం సినీ ప్రముఖులు ట్రై చేస్తున్నట్లుగా కూడా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే గతంలో పవన్ కళ్యాణ్ కలిసిన సినీ పెద్దలు ఇప్పుడు అల్లు అర్జున్ వివాదం నేపథ్యంలో ఏపీ సీఎం డిప్యూటీ సీఎంతో చర్చలు జరిపేందుకు, అయితే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు సహకరించాలని వినతి పత్రాన్ని అందించేందుకు కూడా వాళ్ళు ముందుకు కదులుతున్నట్టు తెలుస్తుంది. అయితే చూస్తూనే ఉన్నాం, అల్లు అర్జున్ వివాదం ఏదైతే సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన ఉందో ఈ ఘటన కూడా తర్వాత రిమాండ్కు ఇవ్వకపోవటం, ఆ తర్వాత కూడా హైకోర్టు నుంచి ఇంటర్మీడియట్ బెయిల్ వచ్చిన తర్వాత సినీ పెద్దలు కానీ వెళ్ళి కరవటం ఇదంతా కూడా జరిగింది. సో ఇదంతా జరిగిన నేపథ్యంలోనైతే ఇప్పుడు సినీ పెద్దలే డైరెక్ట్గా కూడా మరి ఇటు ఈ వివాదంలోకి దిగటము, మరోవైపు అసలు ఈ వివాదం సద్దుమణిగేలా ప్రయత్నాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది కూడా మా అమరావతి ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, అల్లు అర్జున్ వివాదంలో ఒక వినతి పత్రాన్ని అందించేందుకు ఇటు చంద్రబాబు నాయుడిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ కలిసేందుకు అయితే పర్మిషన్స్ కోసం అయితే ట్రై చేస్తున్నారా టాలీవుడ్ పెద్దలు? శ్రీ మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పరిణామాలు, ముఖ్యంగా తెలంగాణలో అల్లు అర్జున్ తో ప్రభుత్వం జరిగిన విభేదానికి సంబంధించి కూడా ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించింది తెలంగాణ సర్కార్. రానున్న రోజుల్లో బెనిఫిట్ షోలకి అలాగే అధిక ధరలకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వమని చెప్పి కూడా కరాఖండిగా చెప్పిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా ముందుగా సంప్రదింపులు జరపాలని చెప్పి సినీ ప్రముఖులు అయితే నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ సంబంధించి ఎన్నికల నాటి నుంచి కూడా కొంత విభేదాలు కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. తాజాగా అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు ఫోన్ లో మాట్లాడడం జరిగింది. అయితే అల్లు అర్జున్ స్వయంగా నాగబాబు చిరంజీవి ఇంటికి వెళ్లారు. పవన్ కళ్యాణ్ తో మాట్లాడేందుకు, ఆయనతో భేటీ అయ్యేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ నుంచి మాత్రం అల్లు అర్జున్ కి గ్రీన్ సిగ్నల్ రావట్లేదు, కనీసం అపాయింట్మెంట్ కూడా దొరుకుతున్న పరిస్థితి కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణకి సంబంధించి కూడా సినీ ప్రముఖులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. త్వరలోనే సంక్రాంతిని బేస్ చేసుకుని టాలీవుడ్ కు సంబంధించిన బాలకృష్ణ, రామ్ చరణ్, వెంకటేష్ సంబంధించిన అనేక సినిమాలు సంక్రాంతికి సంబంధించి 6 నుంచి 8 సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. సో ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ తో అంచనాలతో కూడుకున్న సినిమాలు కాబట్టి వీటికి సంబంధించిన బెనిఫిట్ షో అలాగే సంబంధించి అధిక రేట్లకు సంబంధించి కూడా ఏపీ సర్కారు మరొక నిర్ణయం తీసుకోకముందే ముందుగానే కలిసి వారు వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పి కూడా సినీ ప్రముఖులు భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. గతంలో అల్లు అరవింద్, దిల్ రాజు లాంటి ప్రముఖులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో భేటీ అనే పరిస్థితి కనిపించింది. అప్పుడు కలిసినప్పుడు కూడా చంద్రబాబుతో తమకు అపాయింట్మెంట్ కావాలని చెప్పి కూడా కోరినట్టు తెలుస్తోంది. రానున్న 1 నెలలో ఇప్పిస్తానని చెప్పి అప్పుడు పవన్ కళ్యాణ్ వారికైతే ఒక భరోసా ఇచ్చారు. తాజాగా తెలంగాణలో జరిగిన పరిణామాల నేపథ్యంలో సినీ పరిశ్రమ ముందుగానే మేల్కొంటుంది. అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో రాకుండా ఉండేందుకు దిద్దుబాటు చర్యలను అయితే ప్రారంభించింది. సో ఆ దిద్దుబాటు చర్యల్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరిపి తమకు కావాల్సిన ప్రధానమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అలాగే తమ పూర్తి స్థాయిలో మీ అడుగుజాడలు నడుపుతాం, మా వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత తమదని చెప్పి కూడా సినీ ప్రముఖులు డిప్యూటీ సీఎం కూడా హామీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రేణుశ్రీ, అయితే శివ, ఈ వివాదంలో అంటే ఇప్పుడు కేవలం ఏదైతే సంక్రాంతికి రిలీజ్కున్నాయో మూవీస్, వాటికి సంబంధించి బెనిఫిట్ షోస్ కానీ లేకపోతే టికెట్ల రేటు పెంపు కానీ వీటికి సంబంధించే కలవటానికి వెళ్తున్నారా, లేకపోతే దీంట్లో ఏమైనా అల్లు అర్జున్ వివాదం కానీ ఇది కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందా? కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మొదటగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా ఇబ్బందులు లేకుండా చూసుకోవడం అనేది వారి ప్రధానమైన ఎజెండాగా కనిపిస్తోంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం త్వరలో ఇక నుంచి విడుదలయ్యే ఏ సినిమాకి బెనిఫిట్ షో కానీ అధిక ధరలకు కానీ తాము అనుమతి ఇవ్వబోము అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసిన నేపథ్యంలో సినీ పరిశ్రమ ఒక్కసారిగా తలలు పట్టుకుంటుంది. అల్లు అర్జున్ చేసిన వ్యవహారం మూలంగా కూడా సినీ పరిశ్రమ ఇబ్బందులు పాలవుతుందని చెప్పి కూడా అల్లు అర్జున్ తీరు పట్ల సినీ ప్రముఖులంతా అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపించింది. ఇక అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉత్పన్నమైతే ఇబ్బందులు పాలవుతారని చెప్పి భావించిన సినీ ప్రముఖులు ఇక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబుతో భేటీ అయ్యి తమ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా మరొక అంశం, ఎందుకంటే అల్లు అర్జున్ వర్సెస్
పవన్ కళ్యాణ్ మధ్య గత కొంతకాలంగా అంటే ఎన్నికల ముందు నుంచి కూడా ఒక వివాదం కొనసాగుతా ఉంది. ఆ వివాదానికి సంబంధించి కూడా రాజీ చేసే ప్రయత్నాలు కూడా సినీ పెద్దలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే తెలంగాణలో ఏదైతే రేవంత్ సర్కార్ వ్యవహరించిన తీరుతో సినీ పరిశ్రమ చాలా ఇబ్బందులు పాలవుతుంది. ఎందుకంటే అనవసరంగా సినీ పరిశ్రమకు సంబంధించి ఏం కావాలంటే చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దేశంలో ఎక్కడా లేని రీతిలో తెలంగాణ ప్రభుత్వం టికెట్లకు సంబంధించి అమ్ముకునేందుకు అవకాశాలు కల్పించింది. ముందు రోజు రాత్రి నుంచి బెనిఫిట్ షోలు వేసుకునే అవకాశం కల్పించింది. అయినా కానీ ప్రభుత్వంపై బురదల్లే ప్రయత్నాలు అల్లు అర్జున్ చేయడంతో తమ తప్పిదాన్ని గుర్తించి భవిష్యత్తులో అటువంటి ఘటనలు జరగకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ముందుగానే సఖ్యత ప్రదర్శించి అలాగే పవన్ కళ్యాణ్ తో విభేదాన్ని పరిష్కారం చేసుకునే దిశగా చర్యలు అయితే తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి తాము సినిమా షూటింగ్ నిర్వహిస్తాం, దానికి సంబంధించిన ప్రభుత్వం చేయూతనివ్వాలి అనే అంశాలకు సంబంధించితో పాటుగా పవన్ కళ్యాణ్ కి అలాగే చంద్రబాబుకి సినీ ప్రముఖులు సన్మానం చేస్తాం, దానికి ఒక డేట్ ఇవ్వమని కోరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద చూసుకుంటే 4 ప్రధానమైన అంశాలతో ఈ భేటీ కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అది కూడా ఇవాళ రేపట్లోనే డేట్ పొందే అవకాశం కనిపిస్తా ఉంది. నిన్న సినీ ప్రముఖులు కొందరు పవన్ కళ్యాణ్ కి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి సంబంధించిన వ్యక్తిగత సిబ్బందికి తమకు అపాయింట్మెంట్ కావాలని చెప్పి కూడా కోరినట్టు తెలుస్తాం. దానికి సంబంధించి ఇవాళ రేపట్లోనే ఇప్పుడు అపాయింట్మెంట్ కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తాం. దాదాపుగా 26, 27 తేదీల్లో ఈ భేటీ ఉండే అవకాశాలు ఉన్నట్టు కూడా ప్రస్తుతం మనకైతే సమాచారం అందుతా ఉంది. రేణుశ్రీ, అయితే శివ, ఈ భేటీకి సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు వెళ్ళనున్నారు అనుకోవచ్చు? పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు పెద్దలు ఉన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ తో భేటీ అవ్వడానికి అల్లు అరవింద్, దిల్ రాజు, అలాగే తుమ్మారెడ్డి భరద్వాజ లాంటి ప్రముఖ వ్యక్తులు, వారితో పాటుగా సినీ పరిశ్రమకు సంబంధించిన కీలకమైన వ్యక్తులు సురేష్, అలాగే బన్నీ బాస్, ఇట్లా కొంతమంది కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సినీ పరిశ్రమకు సంబంధించి దర్శక నిర్మాతలు కీలకమైన పాత్ర పోషిస్తున్న 10-15 మంది దర్శక నిర్మాతలు ఉన్నారు. వారందరూ కూడా ఈ భేటీకి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. గతంలో దాదాపుగా పవన్ కళ్యాణ్ తో 11 మంది పైగా వచ్చి భేటీ అయ్యే పరిస్థితి కనిపించింది. వారితో పాటుగా అంటే ఆ 11 మందితో పాటుగా మరికొంతమంది అదనంగా కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపుగా 10 నుంచి 15 మంది వరకు కలుస్తామని చెప్పి కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ అడిగినట్లు తెలుస్తా ఉంది. రేణుశ్రీ, మరి చూడాలి ఎంతమంది వారు కలుస్తారు, వీరు ఎంతమందికి అపాయింట్మెంట్ ఇస్తారు, సో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఏంటి అనేది కూడా ప్రస్తుతం అయితే తెలంగాణ వివాద నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ చుట్టూ కూడా సినీ పరిశ్రమ ఫోకస్ చేసిందని చెప్పి మనం భావించాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ శివ. ఏపీ సీఎం చంద్రబాబు ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యేందుకైతే టాలీవుడ్ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. 1-2 రోజుల్లోనైతే వారి అపాయింట్మెంట్ కన్ఫర్మ్ కానుంది. అయితే సంక్రాంతికి ఇటు అనేక మూవీస్ కూడా తెలుగు సినిమాలు రెడీగా ఉన్నాయి రిలీజ్ అవడానికి, ఎంటర్టైన్ చేయడానికి. సో వాటికి సంబంధించి కూడా, ఎందుకంటే మొన్న అసెంబ్లీలో జరిగిన చర్చ ఏదైతే అల్లు అర్జున్ వివాదం తర్వాత బెనిఫిట్ షోలు అనేవి ఉండవు, టికెట్ పెంపుకు కూడా పర్మిషన్స్ అనేవి ఉండవు అని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత ఈ సంక్రాంతికి పెద్ద ఎత్తున కూడా మూవీస్ రిలీజ్ ఉన్నాయి. అండ్ అవి కూడా పెద్ద హీరోల సినిమాలు అండ్ భారీ బడ్జెట్తో ఉన్న సినిమాలు ఇవన్నీ ఉన్నాయి. సో ఏపీలో కూడా ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ముందరే వీటికి సంబంధించి ఒక క్లారిటీ కానీ వీటి గురించి మాట్లాడటానికి కానీ ఇటు ఏపీ సీఎంతో అదేవిధంగా డిప్యూటీ సీఎంతో మాట్లాడేందుకైతే ఇండస్ట్రీ పెద్దలైతే ప్రజెంట్ అపాయింట్మెంట్ కోరటం అనేది జరిగింది. మరోవైపు ప్రజెంట్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ వివాదం అనేది ప్రజెంట్ జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి కూడా అప్పుడు చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది అని చెప్పి కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఏదైతే పరిస్థితులు ఇప్పుడు తెలంగాణలో తలెత్తాయో అటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ప్రజెంట్ ఇటు ఏపీలో సీఎం కానీ డిప్యూటీ సీఎం అపాయింట్మెంట్ కోరి ఒకసారి అసలు ఇండస్ట్రీ పరిస్థితి వీటన్నిటి గురించి కూడా చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ భేటీలో ఎవరెవరు ఉంటారనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే గతంలో ఈ భేటీ జరిగినప్పుడు ఇండస్ట్రీ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇండస్ట్రీలో ఎక్కువగా కూడా నేమ్ ఉన్న వ్యక్తులు లైక్ అల్లు అరవింద్, బన్నీవాస్ వీళ్ళందరూ అండ్ అప్పుడు హీరోలు వీళ్ళందరూ వెళ్ళి భేటీ అయిన దృశ్యాలను మనం అప్పుడు చూసాము. అయితే ఇప్పుడు మరి ఎవరెవరు ఉండనున్నారు, మరి సంక్రాంతికి ఎవరే మూవీస్ అయితే రిలీజ్లో ఉన్నాయో ఆ మూవీ పెద్దలు అంటే ఆ మూవీ హీరోస్, అదేవిధంగా ప్రొడ్యూసర్స్ ఎవరైతే భారీ బడ్జెట్తో ఇప్పుడు మూవీస్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారో మరి వీరందరూ వెళ్ళి భేటీ అవ్వనున్నారా, మరి ఎవరెవరు వెళ్ళనున్నారు అండ్ ఎంతమందికి అక్కడ అసలు పర్మిషన్ ఇచ్చి ఎంతమంది అపాయింట్మెంట్స్ కన్ఫర్మ్ అవ్వనున్నాయి, ఎవరెవరిని కలవనున్నారు, ఎప్పుడు భేటీ అవ్వనున్నారు అన్నది మాత్రం డెఫినెట్గా వేచి చూడాల్సిందే. మరోవైపు అయితే ప్రజెంట్ అసలు ఈ భేటీ ఒక ప్రాధాన్యతను సంతరించుకుంది. సినీ ప్రముఖులు వచ్చి ఇటు ఏపీ సీఎంని డిప్యూటీ సీఎంను కలవటం అనేది, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికీ కూడా
అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఈ వివాదం ఉంది. మళ్ళీ అల్లు అర్జున్ ఆ తర్వాత ఇటు మెగాస్టార్ని అదేవిధంగా నాగబాబుని వీరిని కలిశారు, కానీ పవన్ కళ్యాణ్ని కలవటం అనేది జరగలేదు. అంటే అపాయింట్మెంట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, గ్రీన్ సిగ్నల్ రాలేదు పవన్ కళ్యాణ్ నుంచి అని చెప్పి కూడా వినిపిస్తూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఈ ఏదైతే ఉందో చర్చలు జరుపుతున్నారో టాలీవుడ్ పెద్దలు, దీనికైతే డెఫినెట్గా ఒక ప్రాధాన్యత అయితే ఉంది. అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఆ రోజు ఎవరెవరు వెళ్ళనున్నారు, వెళ్ళి ఏం మాట్లాడనున్నారు, దేని గురించి మాట్లాడనున్నారు, మరి ఆ రోజు అల్లు అర్జున్ అంశం కూడా చర్చకు వస్తుందా అని చెప్పి ఇవన్నీ కూడా ప్రజెంట్ అన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. డెఫినెట్గా కూడా ఈ భేటీ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈవెన్ సినీ లవర్స్, బయట వ్యక్తులు కానీ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి దీని మీద పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందించనున్నారు. డెఫినెట్గా ఈ ఇష్యూ తర్వాత అయితే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇష్యూ తర్వాత అసలు ఏం మాట్లాడటం అనేది జరగలేదు. ఆయన నుంచి ప్రత్యేకంగా ఏం స్పందన రాలేదు. మరి ఇటువంటి విషయంలో మరి ఈ వివాదం గురించి ఏమన్నా అక్కడ చర్చకు వచ్చి ఆయన ఏమైనా మాట్లాడనున్నారా, దాని గురించి ఏమైనా సినీ పెద్దలు వివరించనున్నారా, ఇవన్నీ కూడా డెఫినెట్గా ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు.